వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. ఇరుముడిలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నమాట. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మూవీలో అంతే ఇంపాక్ట్ చేసింది. మరి అనుష గారి క్యారెక్టర్ కూడా అంతే ఇంపాక్ట్ చేసింది. మరి ప్రజెంట్ మనతో పాటు అనుష గారు ఉన్నారు. ఇరుముడి ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా, అది కూడా అడిగి తెలుసుకుందాం. హలో అనుష గారు, మీ రియల్ నేమ్? శ్రీలాస్య. ఓకే, అనుష గారి క్యారెక్టర్ చూసుకుంటే అసలు అందులో ఒక ట్విస్ట్ ఉంటుంది మూవీలో, అది మేము రివీల్ చేయము. బట్ ఇది ట్విస్ట్ త్రూ కూడా సినిమా ముందుకెళ్తుంది కదా. సో ఎలా అనిపిస్తుంది? ఇంత సక్సెస్ చూస్తున్నారు, ఎక్కడ చూసినా థియేటర్లో అందరూ ఏడుస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. అంటే అనుష లాంటి ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ని ప్లే చేసినందుకు. అనుష క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, పక్కన ఆడపిల్లకి ఏమైనా ప్రాబ్లం వస్తే తను స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది. అది చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ క్వాలిటీ. అండ్ అనుష లాంటి క్యారెక్టరైజేషన్ చేసినందుకు శివ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇంత మీడియాని, ఇంతమందిని, ఇంత పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ని నేను కలుస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ సో మచ్. ఓకే, అంటే ఇంత సక్సెస్ వచ్చింది కదా, అండ్ ఇప్పుడు మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? తప్పకుండా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నేను చేస్తాను. అండ్ త్వరలో కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, నేను టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. ఓకే, అంటే ఇరుముడి మూవీ చూసుకుంటే ఖచ్చితంగా ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి అండ్ ఫాదర్ సపోర్ట్ ఎస్పెషల్లీ ఎలా ఉండాలనేది చాలా క్లియర్గా చూపించారు కదా. సో మీకు ఈ మూవీ మొత్తంలో ఓవరాల్గా ఏదైనా బెస్ట్ సీన్ నచ్చింది అని అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ద ఇంటర్వెల్ సీన్ అండ్ ద క్లైమాక్స్, ఓకే, దోస్ ఆర్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ఇరుముడి. అండ్ వాటికే ఎక్కువ జనాలు కనెక్ట్ అయ్యారు. అండ్ అలాంటి సీన్స్ ఓన్లీ థియేటర్స్లోనే చూడాలి. అండ్ అందరూ చూస్తున్నారు. అండ్ ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఇరుముడిని చూడండి. ఓకే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? మరి ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? నాని గారితో, హిస్ మై ఫేవరెట్. అండ్ ఆయనతోనే మళ్ళీ యాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.